కావ్య అయితే రాజు దగ్గరికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే ఆ మాయ అసలైన మాయ కాదని, తన పేరు చిత్ర అని నేను కనుక్కున్నాను. అలాగే తను డబ్బుల కోసం అయితే ఇంట్లో నటిస్తుంది అని చెప్పేసి అయితే నేను తెలుసుకున్నాను. అందుకే తనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అయితే వచ్చాను. తను తెల్లవారయ్యే లోపు ఇంట్లో నుండి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు వచ్చాను. అందుకే ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అవునా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే నేను ముందు నుండి మొత్తుకునేది అదే కదా, ఆ అమ్మాయి పేరు మాయ కాదు అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అవును కావ్య నువ్వే కరెక్ట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే ఆ బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రుద్రాణి అయితే వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బట్టలు సర్దుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే తన దగ్గరికి వెళ్ళి ఏంటి బట్టలు ఎందుకు సర్దుకుంటున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న ఆ మాయ అయితే నేను ఇంట్లో ఉండటం కుదరదు, వెళ్ళిపోతున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ రాజుకు మొత్తం నిజం తెలిసిపోయింది, నన్ను బెదిరించాడని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.